సాటి దళితుల పేదల హక్కులను హరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మన్వాదులు అవుతారని చెప్పి, మనుస్మృతిని పాటించే వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత ఆ మనుస్మృతి ఎవరు ఆచరిస్తున్నారు? అంబేద్కర్ కాలంలో మనుస్మృతిని ఆచరించే వాళ్ళు అగ్రకులాలని చెప్పి ఆనాడు అనుకునేవాళ్ళు. కానీ అంబేద్కర్ కాలంలో సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు నడిపించే పోరాటంలో ఆనాడు అగ్రకులాలు కూడా భాగస్వాములు అయ్యారు. అంటే అంబేద్కర్ పోరాటాన్ని సమర్థించే వాళ్ళను మనువాదులుగా పోల్చలేదు, కానీ అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళను మాత్రం మనువాదులుగా పోల్చాడు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాల్లోనే మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగింది. ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించే దళితుల్లోనే, ఆ దళితుల్లో ఉండేబడే ఒక వర్గంలో మనువాద స్మృతిని ఆచరించే వాళ్ళ సంఖ్య పెరిగింది. తోటి దళితుల హక్కులను హరించాలని కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాలలవుతే వాళ్ళు మనువాదులే. అంబేద్కర్ కాలంలో మళ్ళీ చెప్తున్నాం, దళిత వర్గాల హక్కుల్ని ఆత్మగౌరవానికి అడ్డు తగిలే వాళ్ళను మనువాదులుగా పోల్చాడు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత దళితుల్లోనే ఒక ఎదిగిన వర్గం మిగిలిన వర్గాల హక్కులను హరించడానికి కుట్రలు చేస్తున్నప్పుడు, అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళని మేము మనువాదులు అంటున్నాం. అందుకు సాక్ష్యంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల కోసం కేటాయించిన ప్రాతినిధ్యాన్ని ఒకే వర్గం పొందాలని కోరలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.